మనిషి మనసు ఎప్పుడు 2 అంశాల మధ్య ఘర్షణ పడుతూ ఉంటుంది. 2 విషయాల పట్ల ఎప్పుడు సందిగ్ధంలో ఉంటదనమాట. ఏంటవి? ఒకటి పాస్ట్, ఇంకోటి ఫ్యూచర్. పాస్ట్‌లో జరిగిపోయినవన్నీ ఒక బ్యాగేజ్ లాగా మన బ్రెయిన్‌లో పెట్టుకుంటాం. ఫ్యూచర్ పట్ల విపరీతమైన యాంగ్జైటీ పెట్టుకుంటాం. ఈ రెండిటి మధ్య ప్రస్తుతాన్ని కోల్పోతాం. ప్రెజెంట్‌ని మిస్ అయిపోతాం. చాలామంది మనుషులు పాస్ట్‌లోనే బతుకుతారు, ఫ్యూచర్‌లో అయినా బతుకుతారు. ఈ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందని ఒక భయం, ఒక ఫియర్, ఒక యాంగ్జైటీ. పాస్ట్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్సెస్, బాధలు, పాస్ట్‌లో ఉన్న రివెంజ్, పాస్ట్‌లో ఉన్న సెల్ఫ్ డీమోటివేషను, పాస్ట్‌లో జరిగిన మనకు అవమానాలు ఇవన్నీ క్యారీ చేస్తుంటాం. మన మనసులో ఫ్యూచర్ గానీ, పాస్ట్ గానీ రెండిటి మధ్య ఒక ఘర్షణ జరుగుతూ ఉంటదనమాట. అయితే లివ్ ఇన్ ద ప్రెజెంట్, లివ్ ఇన్ ద మూమెంట్. ప్రస్తుతంలో బతుకు, ఈ మూమెంట్‌లో బతుకు. దీన్నే ఇంకా పాలిష్‌గా చెప్పాలంటే మైండ్‌ఫుల్‌నెస్ అంటారు. అసలు మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏంటి? నీతో నువ్వు అనుసంధానం అవ్వు. ప్రస్తుతం ఈ సెకండ్‌లో, ఈ మిల్లీ సెకండ్‌లో నువ్వేంటి? నువ్వెలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వేం చేయబోతున్నావు? నిన్ను నువ్వు గ్రహించుకుని చెయ్యి. అది ఇంపార్టెంట్. పాస్ట్‌తో డీక్లటర్ అవ్వు. డీక్లటరింగ్ ఫ్రమ్ ద పాస్ట్. డిస్కనెక్టింగ్ ఫ్రమ్ ద పాస్ట్ అండ్ రీకనెక్టింగ్ టు ద ప్రెజెంట్.